అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆయన చేసింది తెలుగు గ్రామీణ మాగాణి సమారాధన అనే ప్రోగ్రామ్. అంటే ఆ ప్రోగ్రాంలో ఏమిటంటే ఆయన ఆ రోజులో చేసింది మనకి చాలా గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఏమిటి, గిరిజన వ్యవసాయ భూములు ఎక్కడున్నాయి, ఇవి కలిసిపోయిండేవి. దానివల్ల గిరిజనులు వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభిస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి దానికి అభ్యంతరాలు చెప్పడం, వాళ్ళు రిపీటెడ్గా చేస్తే దాని మీద కేసులు పెట్టడం, కేసులకేమో వీళ్ళు పాపం తిరగడం, వీళ్ళ కేసుల కోసం అని చెప్పి POITDA మళ్ళీ ఈ ట్రైబల్స్కి సహాయం చేయడం. అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఇంకొక ప్రభుత్వ యంత్రాంగంతో పోటీ పడటం మనం చాలా సినిమాటిక్గా ఉండేది. అది ఆయన గ్రహించి మనం ట్రైబల్ ఏరియాస్లో ఫారెస్ట్ బౌండరీస్ ఎక్కడున్నాయి వాటిలన్నింటినీ కరెక్ట్గా ఫిక్స్ చేయాలని చెప్పి దానికి ఒక డ్రైవ్ పెట్టి అన్ని ట్రైబల్ ఏరియాస్లో ఫారెస్ట్ ఆఫీసర్లని, రెవెన్యూ ఆఫీసర్ని సంయుక్తంగా కూర్చోబెట్టి సో అవన్నీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఫారెస్ట్ బౌండరీస్ అన్ని జాగ్రత్తగా పెట్టేటప్పటికి కొన్ని ప్రాంతాల్లో అదనంగా రెవెన్యూ ల్యాండ్ బయటపడిందండి. ఎప్పుడైతే అదనంగా రెవెన్యూ ల్యాండ్ బయటపడిందో ఆ ల్యాండ్ ఆ గ్రామంలో ఉన్న గిరిజనులకి ఎవరికి వ్యవసాయ భూమి లేదో వాళ్ళకి జాగ్రత్తగా అది పంచిపెట్టేవాళ్ళు.